నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టును సందర్శించిన నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రాజెక్టు వద్ద గంగమ్మకు ప్రత్యేక హారతి పూజలు చేసిన ఎమ్మెల్యే రామడుగు ప్రాజెక్టు నీటి నిల్వలపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించిన భూపతి రెడ్డి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని 300 చెరువులు నిండాయి. కాంగ్రెస్ వస్తే కరువు అన్న భారత నాయకులు ఇప్పుడు సమాధానం చెప్పాలి అన్నారు. అధికారులు పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ ఎక్కడ అని అడిగారు. 10 మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? రాజకీయాలకు అతీతంగా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు జాతీయ విపత్తు కింద ప్రత్యేక నిధులు మోడీ నుంచి రాబట్టాలి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ అసత్య ప్రచారాలు 100% రుణమాఫీ తీరుతాం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేశాం. రామడుగు ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వలకు మరమ్మతులు చేపడతామన్నారు. పంట కాలువలకు 22 కోట్లతో సీసీ లైనింగ్ నిర్మాణం చేస్తామని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి 7,000 ఎకరాలకు 2 పంటలకు సస్యశ్యామలం చేయడానికి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేశాం అని ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నారని, 31 లక్షల మందికి రైతులకు రుణమాఫీ అందించామని, త్వరలోనే మిగతా 8 లక్షల మందికి బ్యాంకర్ల ద్వారా మాట్లాడి సాంకేతిక సమస్యలు తీర్చే ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలించి అందజేయడం జరుగుతుందని అన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధికార ప్రతినిధి చైర్మన్ నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, అమృతాపూర్ గంగాధర్, శాంసన్, రామడుగు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రాజెక్టు ఆయకట్టు సభ్యులు, కిసాన్ కేత అధ్యక్షులు సాయిరెడ్డి, దర్పల్లి విండో చైర్మన్ తిరుమల చిన్నారెడ్డి, సంతోష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ప్రజలకు రండి, మీరు చేసిన తర్వాత మమ్మల్ని అడగండి. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళ ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఇలా రాష్ట్రంలో ముఖ్యంగా 3-4 జిల్లాలు ఖమ్మము, భద్రాచలము, తర్వాత మహబూబాబాదు, సూర్యాపేట ఈ 4 జిల్లాలు మొత్తం అతలాకుతలమై ప్రాణ నష్టం జరిగి, ఆస్తి నష్టం జరిగి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగి అతలాకుతలమైన సందర్భంలో మీ ఎంపీలారా, బీజేపీ ఎంపీలు మీరు పోయి మీ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర పోయి కూర్చోండి, అడగండి, ఆయన తీసుకొని రండి, ప్రత్యక్షంగా చూపియండి. ఈ రాష్ట్రానికి రావాలని నిధులు 10,000 కోట్లు ఇవాళ నష్టం కింద జరిగింది కాబట్టి దాన్ని వెంటనే విపత్తు నివారణ కింద ఇప్పించాలని చెప్పి బీజేపీ వాళ్ళని కోరుతూ మరి ఇవాళ అంటే విమర్శలు కాకుండా ప్రభుత్వం చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేసే పద్ధతి బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.